హాయ్ అండి, నా పేరు ఉషో. వెల్కమ్ టు మై ఛానల్ ఉషో రవి. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్లేసెస్ చూపిస్తాను. కన్యాకుమారిలోని కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. అక్కడికి వెళ్ళబోతున్నాము, చూద్దాం. చూడండి బయట నుంచి ఎలా ఉందో లైట్ హౌస్. ఇది లైట్ హౌస్ విజిటింగ్ టైం. ఇది లిఫ్ట్ కూడా ఉంటుందంట. లిఫ్ట్ లోకి పైకి వెళ్ళాలి. మనం టికెట్ తీసుకోవాలి. బ్యాగ్స్ ఇక్కడే తెచ్చుకుని పెట్టుకోవాలంట. ఇక్కడ పెట్టుకొని లగేజ్ ని మన టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకోవాలి. హౌ మచ్ ప్రైస్ టికెట్? పర్ పర్సన్ 10 రూపీస్ అంట టికెట్స్. చూడండి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. మనం లిఫ్ట్ ఎక్కాలి కదా. ఇక్కడ ఇన్ని బ్యాటరీస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ మెట్లు ఎక్కి వెళ్ళాలి పైకి, లిఫ్ట్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం మనం. ఇప్పుడు 9th ఫ్లోర్ లోకి వెళ్ళబోతుంది. పైకి వెళ్ళే కొద్ది వ్యూ చాలా చాలా బాగుంటుందంట. సీ కనిపిస్తుంది. ఇదే లైట్ హౌస్ పైన ఉన్నాం. వావ్, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా బయట నుంచి. చూడండి ఎలా ఉందో. మనకి ఎదురుగా వ్యూ కనిపిస్తుంది. అబ్బబ్బా, ఏం సూపర్ వ్యూ అసలు. నిజంగా పైన బీచ్ పైన నుంచి మనం ఉన్నాం. చాలా అందంగా ఉంది వ్యూ. మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి బాగా ఇటు సైడ్. ఇవన్నీ కూడా హోటల్స్. దూరంగా చర్చ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది ఇక్కడ కన్యాకుమారిలో. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ అంతా కోకోనట్ ప్లాంటేషన్ ఎక్కువ కనిపిస్తుంది. లిఫ్ట్ చూడండి ఇక్కడ. ఇంకో అక్కడి నుంచి వచ్చాం కదా లిఫ్ట్. స్వామి వివేకానంద ఎగ్జిబిషన్ కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే బిల్డింగ్ లో ఉందంట. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. వివేకానంద సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ ఎక్కువ పెయింటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇష్టమైన చూసుకోవచ్చు. ఈవినింగ్ అవగానే ఇక్కడ జనాలు అందరూ బాగా షాపింగ్ అవి చేస్తుంటారు. ఇప్పుడే ఓపెన్ చేస్తారన్నమాట 4 o'clockకి షాపులన్నీ కూడా. ఇక్కడ అన్ని సంకాలు అలా షాపింగ్ అన్ని, డ్రెస్ షాపింగ్ అని అలా అమ్ముతుంటారు. చిన్న చిన్నవన్నీ అమ్ముతుంటారు అన్నమాట. టూరిస్ట్ ఆఫీస్ అంట, కన్యాకుమారి టూరిస్ట్ ఆఫీస్. గవ్వలు అని చెప్పాను కదా, చూసారు కదా గవ్వలు ఎన్ని వెరైటీలో రకరకాలు కనిపిస్తాయి. హ్యాంగింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం వచ్చింది గాంధీ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాము. అలా వైట్ కలర్లో ఉంది మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా. చెప్పుల స్టాండ్లో చెప్పల్స్ విడిచిపెట్టి మనం వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి గాంధీ మెమోరియల్ అంటే ఏంటో. ఫొటోస్ కనిపిస్తున్నాయి బాగాను. ఇక్కడ సైలెన్స్ ప్లీజ్ అని ఉంది, కానీ జనాలు మటుకు విపరీతంగా గోల్ చేస్తున్నారు. ఇది మెయిన్ అన్నమాట. మహాత్మా గాంధీ అస్థికలు ఇక్కడ పెట్టారు. త్రివేణి సంగమంలో కలిపినప్పుడు ఇక్కడ పెట్టారన్నమాట. ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మీరు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కంటిన్యూగా ఉంటుందట, ఓపెన్ అయ్యి ఉంటుంది. అది దీని టైమింగ్. రెడీగా ఉంది గుర్రం.
ఇక్కడ సీ షోర్ ఫుడ్ కోర్ట్ అని ఉంది. ఇది రాత్రప్పుడు చూస్తే లైటింగ్స్తో మొత్తం ఉంటుంది అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకు రైడ్, గుర్రం అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ఎదురుగా ఐ లవ్ కన్యాకుమారి అని ఉంది, చూసారా? అదే ఈ ఫుడ్ కోర్ట్లోని సీ ఫుడ్, చాట్ అన్నీ అమ్ముతారు. చాట్ ఎక్కడ దొరకదు మన కన్యాకుమారిలో, ఇలా ఫుడ్ కోర్ట్స్లో దొరుకుతుంది చాట్. కామరాజర్ మెమోరియల్ అంట, బిల్డింగ్ చూసారా? కామరాజర్ మెమోరియల్, ఈయనే కామరాజర్ అంట. आपका नाम क्या है? नमस्ते, मेरा नाम जलाल भाई. 2000 ओपन मेमोरियल, 24 years 55 lakhs. 9 साल तमिलनाडु का फर्स्ट चीफ मिनिस्टर. खाली 6 क्लास पढ़ने वाला है, 10,000 स्कूल बनाता है, 10,000 बच्चों लोग खाना फ्री, सेम यूनिफॉर्म, 9 पानी का डैम बनाता है. किंग मेकर, इंडियन कांग्रेस प्रेसिडेंट. ये भी देखा जाने तो पुलिस का सिक्योरिटी नहीं खेला जाने वाला है. नो पब्लिसिटी, ब्रह्मचारी, घर गड़ी कार बंगला कुछ नहीं. मरने का टाइम 1 दसवां, 1 चप्पल, 4 धोती, 4 शर्ट, 110 रुपया है. चीफ मिनिस्टर 9 years कंटिन्यू 9 years. ఇక్కడ ఉంటారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. आप गाने गाते बोली थी ना? राघव राजा राम भजित पावन सीतारा. వ్యూ టవర్ ఇది ఇలా ఉంటుంది. వ్యూ టవర్ చూడండి, దీని పైకి ఎక్కాలి మనం. జనాలు ఫుల్ లేని వైపోయి మరీ తీసుకుంటున్నారు వీడియోస్, ఫొటోస్. సన్సెట్కి ఫుల్ లేని వైపోయారు. అసలు సముద్రం మధ్యలో మనం ఉన్నామా అనిపిస్తుంది అనుకోండి. సన్సెట్, కన్యాకుమారి సన్సెట్ అస్సలు మిస్ అవ్వకండి. కన్యాకుమారిలోని ఈ టవర్ని మీకు బీచ్ మధ్యలోకి వెళ్ళి మన సన్సెట్ చూడడం అవుతుంది, సన్ రైజ్ కూడా చూడడం అవుతుంది. చాలా ఎత్తులో ఉంది, భలే బాగుంది అనుకోండి. ఇది చాలా చాలా బాగుంది. మొత్తం టోటల్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట మనకి. వివేకానంద రాక్ మెమోరియల్ అన్ని వ్యూ టోటల్ అంతా కనిపిస్తుంది కన్యాకుమారి అంతా. చాలా చాలా బాగుంది. మనం సముద్రం మధ్యలో నించున్నట్టు ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది. అలలు ఎలా కనిపిస్తున్నాయి అంతాను. చాలా చాలా బాగుంది. మంచి బ్యూటిఫుల్ సీనరీ అన్నమాట ఇది అంతా. ఈ టవర్ ఎక్కాలంటే ఎంట్రన్స్ ఫీజు 15 రూపీస్ పర్ పర్సన్. బీచ్ వ్యూ కోసం కూర్చుంటారు ఇక్కడ. చూడండి ఎలా ఎంతమంది జనాలు కూర్చున్నారు. ఎక్కడ అంటే కరెక్ట్గా వ్యూ టవర్ పక్కన. అదిగో వ్యూ టవర్ పైన జనాలు ఇంకా ఉన్నారు సన్సెట్ అయిపోయినా. ఈ వ్యూ టవర్ కూడా రాక్ పైనే కట్టారు, అందుకే అంత స్ట్రాంగ్గా ఉంది. అలలు తాకిడికి తట్టుకోవాలంటే ఓన్లీ రాక్ ఉండాలి, లేకుంటే కింద అంత బేస్మెంట్ అంత గట్టిగా ఉండదు కాబట్టి ఓన్లీ రాయి మీద కాబట్టి అది కట్టారు. అది చూడండి ఎలా ఉందో. వాల్వర్ పక్కనే తమిళనాడు కవి పోయెట్ కూడా అంత స్ట్రాంగ్గా అది కూడా పెద్ద రాక్ మీదే ఉందన్నమాట. ఆ విగ్రహం ఎవ్రీ 4 yearsకి ఒకసారి దాని కెమికల్ అంతా పూస్తారంట. ఎందుకంటే మనకు ఉప్పు గాలి, సముద్రం గాలి అంటేనే ఉప్పు ఉంటుంది. ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అంత ఈజీగా వదలదు ఏది పట్టినా సరే. కాబట్టి ఆ విగ్రహం పాడవకుండా కెమికల్ అనేది మొత్తం చేస్తారంట ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఆ విగ్రహం. ఇన్ మెమరీ ఆఫ్ దోస్ హూ లాస్ట్ దే లైఫ్స్ ఇన్ సునామీ ఆన్ 26/12/2004 వచ్చిందంట. చూస్తున్నారు కదా ఈ ప్లేస్. ఇది 2004 డిసెంబర్న మనకి ఇక్కడ సునామీ వచ్చింది, పెద్ద సునామీ. ఆ సునామీలోని మొత్తం టోటల్ 10,000 పైన చనిపోయారన్నమాట జనాలు. అందులోని 8,000 పీపుల్ కన్యాకుమారి వాసులే ఉన్నారు. సో వాళ్ళందరూ చనిపోయారని చెప్పి ఇది జ్ఞాపకార్థం కట్టారన్నమాట.
ఇది ఒక చిన్న పార్క్లో డెవలప్ చేసి కట్టారు. ఇది ఇంకా అమ్మ గుడి బ్యాక్ సైడ్ వస్తుంది, బీచ్కి ఎదురుగా వస్తుంది ప్లేస్. సునామీ జ్ఞాపకార్థం పక్కనే స్వామి వివేకానంద చిన్న టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. Exactly one piece of stone, black granite, no joint. The entire body of Swami Vivekananda made out of from one single piece of stone, no joint, black granite. The bottom is separate, and this is 59 years old ancient monument. 59 means this was constructed in 1964 by Ramakrishna Mission as a mark of respect in connection with his 100th birthday celebrations. చూడండి, గ్రీన్ కలర్ అండ్ లైట్ పైనాపిల్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇలా ఆర్చ్ లాగా ఉంటుందన్నమాట. సరే కదా, శ్రీ ఆది శంకర భగవత్ పాదల్ మండపం. అదిగో చూడండి, ఇక్కడ కూర్చుంటారు మెట్ల మీద. ఎదురుగా వ్యూ ఉంది కదా, మంచి వ్యూ ఉంది, సముద్రం ఉంది, ఎంత బాగా వస్తుందో ఇక్కడ అల్లు కూడా. ఇదంతా కూడా వ్యూ కూర్చోడానికే. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. చాలాసేపు కూర్చున్నా నేను, అండ్ పిక్స్ కూడా దిగాను అన్నమాట. నేను నా పిక్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఉషారవి 999. ఓకేనా? ఇదే త్రివేణి సంగమం మండపం. ఇదే ప్లేస్ త్రివేణి సంగమం. మూడు సముద్రాలు కలిసే చోట ఇది. ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్, ఈ 3 సముద్రాలు కలుస్తాయి ఇక్కడ. మూడు 3000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం వెళ్ళబోతున్నాము. అదే కన్యాకుమారి అమ్మ టెంపుల్. ఇటు సైడ్ వెళ్ళాలి. అమ్మవారి గుడి వెళ్ళే దారిలో ఇవన్నీ కనిపిస్తాయి, షాప్స్ ఇవన్నీ కూడా, శారీస్ అన్నీ కనిపిస్తున్నాయి. కన్యాకుమారి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 4:30 టు మధ్యాహ్నం 12 వరకు ఉంటుందన్నమాట టైమింగ్. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది టైమింగ్ గుడి. ఎవ్రీడే ఇదే టైమింగ్ అంట. గుడి అమ్మవారు చాలా బాగుంది. కన్యాకుమారి అమ్మవారు పార్వతీదేవి అవతారమే కన్యాకుమారి అన్నమాట. శివుణ్ణి పెళ్లి చేసుకుందామని చాలా తపస్సు చేస్తుంది. వివేకానంద మెమోరియల్ ఉంది కదా, దాని పక్కన పాదం మండపం ఉంది కదా, అక్కడ పాదాలు ఉన్నాయి కదా, అక్కడ తపస్సు చేస్తుంది అన్నమాట చాలా రోజులు. పురాణ గాథల ప్రకారం శివుడికి కన్యాకుమారికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి కుమారిగానే మిగిలిపోయారు ఆవిడ. కాబట్టి కన్యాకుమారికి ఆ పేరు కూడా వచ్చింది, కన్యాకుమారి అని. అది గుడి ప్రత్యేకత. గుడి చాలా బాగుంది. లోపలికి జెంట్స్ వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేయాలి, వితౌట్ షర్ట్ వేసుకోవాలి. పువ్వులు పక్క నుంచి వెళ్తుంటే అలా స్మెల్ వచ్చేస్తున్నాయి, మల్లెపూలు. చాలా షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హోటల్ శ్రీ మానియా అంట, ఇలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, షాపింగ్ ఉంది. చూసారా షాప్స్ అన్నీ కూడా. బిఎం సిల్క్ అంట.